మామా రేపే రోజో గుర్తుందా? గుర్తుందిరా, గురువారం సాయిబాబా గుడికి వెళ్తే ప్రసాదాలు అవి దొరుకుతాయి. గుళ్ళో ప్రసాదాలు దొబ్బి తినే ఎదవా, నేనన్నది గుడి గురించి కాదు. ఏ గురువారం రోజు మసీదుల దగ్గర చర్చిల దగ్గర ఏముండవు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంట్రా, ప్రభాస్ ఫ్యాన్ ఎవడైనా దీన్ని మర్చిపోతాడా? పిచ్చెదవా, ఇది క్లోదీనామ సంవత్సరం కాదురా, కలికినామ సంవత్సరం. అంటే ఇది 2024 కాదా? జోకా? ముందేసిందేవుడు. సర్లే కాని సినిమా ఎలా ఉంటుంది? సినిమాలాగే ఉంటుంది. ట్రైలర్ అదిరిపోయింది కదా. సినిమా ఇంకా అదిరిపోద్దా? హిట్ అవ్వడంలో నాకైతే ఏ డౌట్ లేదు మామా. నాకు కూడా హిట్ మీద డౌట్ లేదు, కానీ మనం సినిమా చూస్తామా లేదా అన్నదాని మీదే నా డౌట్. ఏం మాట్లాడుతున్నావురా? రేపు ఫస్ట్ షో చూడాల్సిందే. అంతే అంటావా? అంతే. అయితే ఓకే మామా. సరే, ఏది నీ అకౌంట్లో ఓ టీ చెప్పు. సారీరా, చిల్లర లేదు. నీ టీకి టీకానా లేదు? టికెట్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? నా దగ్గర లేవు. సరే మరి నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉంటే నిన్నెందుకు అడుగుతాను? అందుకే అంటారు ఎదవా ఎదవా రాసుకుంటే బూడిద రాలుద్దని. రేయ్, అది భోగి భోగి అనుకుంటా. మనం ఏదైతే అదే అనుకోవాలి కదా మామా. అనుకున్నది చాలు గాని ముందు టికెట్లకి డబ్బులు వచ్చే మార్గం చెప్పు. గ్యాంగ్ లీడర్ నువ్వే కదా, నువ్వే చెప్పు. అర్జెంటుగా మనకు బౌంటీ కావాలి. బంటియా? ఆడేవాడు? బంటి కాదురా, బౌంటీ. బుజ్జి భైరవా, చూడలేదా నువ్వు? ఓహో, ఓకే ఓకే. అర్జెంటుగా మనకి యూనిట్స్ తెచ్చిపెట్టే బౌంటీని వెతుకు. బాబు, ఈ ఫోటోలో ఉన్న అతను చూసారా? చూడలేదు. నువ్వు అసలు ఈ ఫోటోనే చూడలేదు. చూసినా ఇదే చెప్తాను. ఏది ఇలా ఇవ్వండి. వీడా? ఏంట్రా అంత షాక్ అయ్యావు? కొంపతీసి ఆ ఫోటోలో ఉంది నువ్వేనా? నీ అబ్బా చూడు, వీడు ఆడే బంటుగాడు. వీడితో మీకేం పని? ఆడు ₹1,00,000 అప్పు తీసుకొని 6 నెలల నుంచి కనిపించకుండా తిరుగుతున్నాడు. అవునా? ఓ పని చేయండి, మేము వాడిని పట్టిస్తాం. మాకెంత ఇస్తారు? ఎంత కావాలి? ఎరా, కలికి టికెట్ ఎంతుంటుంది? 1,450. ఓకే, నువ్వు గమ్మునుండు. 4,450 ఇవ్వండి చాలు. 4,450? 1,800 అని అనవచ్చు కదా. 4 కలిపితే అంతని తెలియదులేండి. 4,450 కాదు, 14 ఇస్తాను అని పట్టుకొచ్చాయి. పక్కా కదా? పక్కా. అయితే ఇక్కడే కూర్చోండి, మేమిప్పుడే వస్తాం. రేయ్, వాణ్ణి ఎక్కడని పట్టుకుంటాం? ఎదవలందరూ ఎక్కడుంటారు? నా పక్కనే ఉంటారు. మళ్ళీ పంచా? సారీరా, ఫ్లోలో వచ్చేసింది. ఆడు దొరికాక చెప్తా నీ సంగతి. ఏంట్రా ఇది? మన గ్యాంగ్ గ్రూప్ లో వాడి ఫోటో పెట్టా. నలుగురం 4 దిక్కులు వెతుక్కుందాం, వాడి దొరకగానే పట్టేసుకుందాం. హలో రేయ్, వాడిక్కడే ఉన్నాడ్రా. ఎక్కడ్రా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నువ్వు లొకేషన్ పెట్టు, లొకేషన్ పెట్టు పెట్టు. ఓ ఓ ఓ ఓ, ఆగాగు. ఓకే, నువ్వు లొకేషన్ పెట్టు. ఏంటమ్మా నైట్ ఫోన్ చేస్తే ఎత్తలేదు? పక్కన మీ ఆయనున్నాడా? ఏ ఎవర్రాది? పక్కెళ్ళు. ఈరోజు ఏ శారీ కట్టుకుంటున్నావు? రేయ్, ఎవర్రాది మంచి మూడ్లో ఫోన్ మాట్లాడుతుంటే? ఒరేయ్ మీరా? బేబీ, బేవర్స్ గాళ్ళు వచ్చారు, నేను మళ్ళీ చేస్తానే, బాయ్. ఏరా, ఏం చేస్తున్నావు? నిన్న యూట్యూబ్ లో పులిహోర కలపడం ఎలా అనే వీడియో చూసా. ఈ రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. కలిపేసావా మరి? ఎక్కడ? కూరలో కరివేపాకుల మధ్యలో మీరొచ్చారు కదా. సర్లే కాని ఈరోజు మా బిట్టుగాడి బర్త్డే పార్టీ ఉంది, వస్తావా? సారీ, నాకు పార్టీలు పెద్దగా నచ్చవు. ఫ్రీగా మందు పోస్తారా? మందంటే ముందుంటా, పదండి వెళ్దాం. రా.
పార్టీ అన్నావు వైన్ షాప్ కి పట్టుకెళ్లకుండా టీ షాప్ కి పట్టుకొచ్చావేంట్రా? ఇక్కడ స్టఫ్ బాగుంటుంది పట్టుకెళ్దామని. టీ షాప్ లో స్టఫ్ ఏంట్రా పిచ్చేదవా? ఒక్కసారి అటు చూడు తెలుస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగా గుర్తు చేసుకో. అబ్బా మీదేమైనా అమితాబ్ బచ్చన్ ఫేసా గుర్తుంచుకోవడానికి? అడుక్కు తినే ఫేసు. 1,00,000 అప్పు తీసుకొని నన్నే ముష్టోడంటావా? పదరని సంగతి చెప్తాను. సార్ మా యూనిట్స్. ఇదిగోండి. మిత్రద్రోహుల్లారా, డబ్బు కోసం అమ్మేస్తారా నన్ను? పోరా. పద. రేయ్ ఇప్పుడు టికెట్స్ 1000 అయినా పర్వాలేదు, పదండి. రేయ్ ఉన్నావా? నిన్నేరా. రేయ్ రాజు. రేయ్ ఎక్కడ చచ్చావురా? ఏమైందండి? ఎందుకలా కేకలేస్తారు? కేకలేసానా? ఇంకా నయం ఇల్లు పీకి పందిరేశానని లేదు. పందిరేసి సెంటర్లో మంచం పెట్టుకొని పడుకుంటారా? పొద్దున్నే ఏం తిన్నావే? తాజు కృష్ణా నుంచి సాంబార్ ఇడ్లీ తెప్పించుకొని తిన్నాను. మీరు తిన్నదే నేను తిన్నాను. ఇదేంటి ఈ రోజు పంచుల మీద పంచులేస్తుంది? సర్లే వాణ్ణి పిలువు. ఎవన్ని? ఎవడేంటి? రాజుగాన్ని పిలువు. వాడింట్లో లేడు, పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడే? మీరు వాడు నాకు చెప్పి వెళ్తారా ఏంటి? ఎక్కడికెళ్ళావురా? రేయ్ ఈ థియేటర్ ని చూస్తే నీకేమనిపిస్తుంది? థియేటర్ అనిపిస్తుంది. సినిమా హాల్ అనిపించట్లేదా? చలనచిత్ర ప్రదర్శనశాల అని కూడా అనిపిస్తుంది. ఆడి గురించి నీకు తెలిసిందే కదా, నీకేమనిపిస్తుందో చెప్పు. నాకైతే ఈ సినిమా హాల్ చూస్తుంటే మన ఊర్లో జరిగే జాతర గుర్తొస్తుందిరా. ఈ జాతరలో నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? బలించే మేకల. శుభం పలకరా పెళ్లి కొడక అంటే నీలాంటోడే పెళ్లి కూతురి డాష్ ఎక్కడా అన్నాడంట. ఆపండ్రా మిల్లొల్లి. వచ్చిన పనేంటి, మీరు చేస్తున్న పనేంటి? వచ్చిన పని మీద ఆల్రెడీ సులేమాన్ గారిని పంపించాం కదరా. అదిగో వాడు రానే వచ్చాడు. ఏరా ఓకేనా? పర్లేదు. అమ్మయ్యా పదండ్రా వెళ్దాం. ఎక్కడికి? సినిమాకిరా. టికెట్స్ తెచ్చావు కదా. అడుక్కుంటే అసెంబ్లీ సీటు వస్తదేమో గాని కొనుక్కుందామన్నా కలికి టికెట్స్ దొరకడం లేదు. అదేంట్రా ఇప్పుడే కదా పర్లేదన్నావు? నేను పర్వాలేదు అని అన్నది టికెట్స్ దొరికాయని కాదు, ఆ గుంపులో నుంచి చావు తప్పి బయటపడ్డందుకు. కనీసం బ్లాక్ లో అయినా ట్రై చేయరా? ఎక్కడా లేవు. ఇప్పుడెలా? ఛీ! నాన్నగారు మీరిక్కడ? అబ్బా కమలాసన్, ఏం యాక్టింగ్ రా. నాగాశ్విన్ నిన్ను చూడలేదు కానీ చూస్తే ఆ కల్కి క్యారెక్టర్ నీకే ఇచ్చేవాడేమో. ఊరుకోండి నాన్నగారు, మీరు మరీను. రేయ్ నేను నిన్ను పొగడట్లేదురా. అవునా? ఇంట్లో చెప్పకుండా ఇక్కడేం చేస్తున్నావురా? అంకుల్ అది వద్దు వద్దు అంటున్నా వీడే సినిమాకి వెళ్దామని పట్టుకొచ్చాడు అంకుల్. ఒరే పాపిష్టోడా, నువ్వు చెడిపోయిందే కాక వాళ్ళను కూడా చెడగొడుతున్నావా? నాన్నగారు మీకు దండం పెడతాను నాన్నగారు, ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి చూసుకుందాం. ఇక్కడ మాత్రం కొట్టకండి నాన్నగారు, ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ నాన్న. ఏరా చెప్పింటే కలిసి వచ్చే వాళ్ళం కదరా. అమ్మా నువ్వేంటే ఇక్కడ? మీ నాన్న కలికి సినిమా చూద్దాంరా అని పట్టుకొచ్చారా. నాన్నగారు సినిమాకి తీసుకొచ్చారా? అవునరా. మరి టికెట్స్? ఈ థియేటర్ ఓనర్ మీ నాన్నగారికి తెలుసంట, అడగగానే ఇచ్చేశారు. అయితే మీరిప్పుడు సినిమా చూస్తున్నారు, సరే వెళ్ళండి. ఓ ఏడ్చేయకు, నీకు కూడా తీసుకున్నాంలే. ఓకేరా నువ్వు వెళ్ళి సినిమా చూసొచ్చేయి. మీరెక్కడికి రా? అంటే మాకు టికెట్స్ దొరకలేదు అంకుల్. మీ గ్యాంగ్ మొత్తానికి కలిపే తీసుకున్నాను, పదండి అందరం కలిసి వెళ్దాం.
సార్ టికెట్స్. ఇదిగోనయ్యా. ఏంటిది? రాజశేఖర్ కల్కి టికెట్స్ తీసుకొచ్చి ప్రభాస్ కల్కి సినిమాకి వచ్చావు. ఎలా ఏంటి రాజశేఖర్ కల్కి టికెట్సా? ఏంటి రాజశేఖర్ కల్కి టికెట్సా?